నాకు ఫస్ట్ నుంచి యాక్షన్ మూవీస్ అంటే బాగా ఇష్టం అండి. యాక్షన్ మూవీస్ అండ్ ఎనీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫస్ట్ రియాక్షన్ అంటే ఫస్ట్ హ్యాపీగానే ఫీల్ అవుతాం ఆబ్వియస్. హోంవర్క్ అంటే భయం వేసింది. అంటే అందరూ సీనియర్స్ కదా, వాళ్ళతో సరిగ్గా చేయగలనా లేదా, వచ్చిన ఫస్ట్ ఛాన్స్ ప్రాపర్గా యూజ్ చేయగలనా లేదా. బట్ లక్కీలీ పాస్ అయ్యాను అనుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే వినాయకుడు చాలా కూల్ మూవీ, అంటే అలా వెళ్తూ ఉంటుంది. అందులో నాదేంటంటే కొంచెం మాస్ ఎలిమెంట్స్ ఉన్న యాక్టర్, అదే అల్తాఫ్ అనే క్యారెక్టర్. సో ఎస్పెషల్లీ ఆ డ్రింకింగ్ సీన్ వాటిలో బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ. శంభో శివశంభోలో మొత్తం కథ అంతా ఆ ప్రాపర్ క్యారెక్టర్ సంతోష్ క్యారెక్టర్ మీద టర్న్ అవుతూ ఉంటుందండి. బేసిక్గా రోల్ వచ్చేసి ఒక టిమిడ్ ఫెలో, లవ్ ఉంది బట్ లవ్ని అంటే అది లవ్వా ఇన్ఫాక్చుయేషన్ అన్న క్లారిటీ లేని క్యారెక్టర్. సో వాడుకున్న భయాన్ని లేకపోతే వాడుకున్న లస్ట్ సంథింగ్ ఎల్స్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని ఆ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని ఏదైతే సక్సెస్ఫుల్గా అయిపోయిందో తర్వాత కంప్లీట్గా దాని నుంచి బయటకు వచ్చేస్తాడు. అది వాడి క్యారెక్టర్. యాక్చువల్లీ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ప్లే చేసాం. కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉంటాయి లైట్గా. నాకు వర్స్టాలిటీ ఉంటే ఏ రోల్ అయినా చేయడానికి యాక్చువల్ ఐదర్ ఇట్ ఈస్ పాజిటివ్ రోల్ ఆర్ నెగిటివ్ రోల్. సాయి కిరణ్ అంటే ఆయన చాలా కూల్ అండి. అంటే అసలు అంటే ప్రెషర్ చేయడం కానీ ఇలాంటివి ఉండవు. ఇలా చాలా కూల్గా అయిపోతుంది చూడండి. సముద్రగని గారు కొంచెం టెన్షన్ ఉంటుంది అయింది. సో అంటే ఇద్దరు నుంచి మంచి మంచి లెసన్స్ నేర్చుకున్నాను. ఎందుకంటే అతను బాగా చేయించగలరు, ఇతను ఆయన వే ఆఫ్ స్టైల్ వేరు, ఈయన వే ఆఫ్ స్టైల్ వేరు. ఇప్పుడు వినాయకుడు తమిళ్లో ఒకటి రీమేక్ అయిందండి, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ రెడీగా ఉంది. అది కాకుండా ఇప్పుడు నేను రాజేంద్ర ప్రసాద్ గారు సుహాసిని గారు కాంబినేషన్లో ఫిలిం ఉషా చరణ్ క్రియేషన్స్ ఆల్రెడీ అయిపోయింది షూటింగ్, డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అండ్ సాజిటేరియస్ ప్రొడక్షన్స్లో హీరోగా ఒక ఫిలిం చేస్తున్నాను, అది సెప్టెంబర్ రిలీజ్ ఉంది. అది ఉమేష్ అని చెప్పేసి న్యూ డైరెక్టర్, అతనే ప్రొడ్యూసర్, అతను ఎన్ఆర్ఐ అండి. అతను ఒక కొత్త అని చెప్పలేను, గుడ్ కాన్సెప్ట్ విత్ డిఫరెంట్ ట్రీట్మెంట్ అండి. ఫిలిం కంప్లీట్లీ యూత్ఫుల్గా ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారు సుహాసిని రోల్లో ఇప్పుడే చెప్పలేనండి. అదే మూవీ అంటే చాలా వెరీ ఇంపార్టెంట్ రోల్. దినేష్ కుమార్ గారు అండి, అతను యాక్చువల్లీ అతనితో చేయడం నిజం చెప్పాలంటే నా లక్ అది. ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ కెమెరామెన్ మలయాళం. ఇదే మూవీ అదే మన కన్నడలో తీశారు, చాలా పెద్ద హిట్ అయింది. విష్ణువర్ధన్ గారు హీరో, సో దాన్ని రీమేక్ ఇక్కడ చేస్తున్నారు. అండ్ సుహాసిని గారితో ఎస్పెషలీ మంచి సీన్స్ ఉన్నాయి నాకు. సో అది నాకు చాలా హ్యాపీ అయింది. సుహాసిని గారు నా ఫేవరెట్ హీరోయిన్ వన్స్ అపాన్ ఎ టైమ్. సో ఆవిడతో యాక్ట్ చేయడం, ఆవిడతో మంచి అంటే కొంచెం ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి. కొంచెం ఇంటిమేట్ అని కూడా చెప్పలేను, అది మంచి సీన్స్ ఉన్నాయి. హీరోయిన్ సారికా అఫాన్ అని అమ్మాయి కొత్త అండి, మిస్ సౌత్ ఇండియా రన్నర్స్ అప్గా చేసింది అమ్మాయి చేస్తుంది. పర్లేదు కాన్స్టెంట్గా ఉంది. అంటే ఆల్రెడీ అప్స్ అండ్ డౌన్స్కి ప్రిపేర్ అయిపోయి ఉన్నాను, సో ఇన్సెక్యూరిటీ ఎప్పుడు లేదు. సినిమాలు లేకపోతాయి అనేది ఎప్పుడు లేదండి ఫస్ట్ నుంచి మైండ్లో, ఖచ్చితంగా ఉంటాయనే మైండ్లో ఉంది. 6 ప్యాక్ అయితే ఇప్పుడు ఏం ట్రై చేయట్లేదండి. ప్రస్తుతానికి ఉన్న బాడీని కరెక్ట్గా మెయింటైన్ చేయడం చూస్తాను. సో ఐ గో టు జిమ్ రెగ్యులర్లీ, అది ఎప్పుడు మిస్ కొట్టను. అండ్ డైట్ ఫాలో అవుతుంటాను. రెగ్యులర్ డైట్ అండి, మామూలుగా అంటే కొత్తగా దాని గురించి స్పెషల్గా ఏం తీసుకొని, బట్ నైట్ రైస్ అవాయిడ్ చేస్తాను టు బీ ఏ గుడ్ అండ్ వర్సటైల్ యాక్టర్.